క్రైస్తవులుగా నటిస్తామా? ప్రార్థనా జీవితం లేదు కానీ ప్రార్థనా పరుడుగా నువ్వు ఎందుకు కనిపిస్తున్నావు? దేవుడి సన్నిధి అంటే భక్తి లేదు, భయం లేదు, కానీ ఆయన సన్నిధి అంటే ఎంతో ఇష్టం అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇతరులంటే గౌరవం లేదు, మర్యాద లేదు, అవతల వాళ్ళలో నీ దృష్టిలో చాలా నీచంగా చూస్తావు, నీ మనసులో వారికి స్థానం లేదు, కానీ పలకరింపులో మాత్రం ప్రేమ ఎందుకు ఒలకబోస్తున్నావు? అంటే ఇదంతా ఏ జీవితం? వేషధారణ జీవితం. ఈ జీవిత విషయంలో దేవుడు ఖచ్చితంగా మన లెక్క అడుగుతాడు. కనుక నీవు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోగా కారు ద్రాక్షలు ఫలించడం ఎంత ఘోరమో, కారు ద్రాక్షలు కాస్తూ కూడా నాలో మంచి ద్రాక్షలు ఉన్నాయి, నాలో మంచి ఫలాలు ఉన్నాయని చెప్పుకోవడం కూడా మరీ ఘోరం.